హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదాము. అదేంటంటే మ్యూచువల్ ఫండ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చాలా మంది కూడా ఎస్ఐపిస్ కానివ్వండి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తూనే ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే డిమాట్ అకౌంట్ లో కానివ్వండి అలా డబ్బులు డిపాజిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకు కొన్నిసార్లు డైరెక్ట్ బ్యాంక్ నుంచి కూడా పోతుంది. కానీ ఇంతకు ముందు ఎలా ఉండిందంటే మ్యూచువల్ ఫండ్స్ ని మనం రీడీమ్ చేస్తే, రీడీమ్ అంటే మనం పెట్టిన పెట్టుబడిని మనము ఏదో ఒక రీజన్ వల్ల తీసుకోవాలనుకుంటున్నాము, రీడీమ్ చేసుకోవాలి, సెల్ చేసుకోవాలి, అమ్మేద్దాం అనుకుంటున్నాము. అలాంటప్పుడు రీడీమ్ చేసినప్పుడు ఆ డబ్బులు అనేది మన డిమాట్ అకౌంట్లోకి వచ్చేదన్నమాట. కానీ ఇప్పటి నుంచి డైరెక్ట్గా మీ ఫోలియో నంబర్ అంటే మీరు చేసిన ఎస్ఐపి కానివ్వండి, లంసమ్ కానివ్వండి, ఆ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఒక ఫోలియో నంబర్ వస్తుంది. ఆ ఫోలియో నంబర్ అనేది మనకు ఒక ఐడెంటిటీ లాంటిది. అంటే ఆ నంబర్ మీ పేరు మీద ఉంది, ఆ పేరు మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈ మ్యూచువల్ ఫండ్లో ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ఆ ఫోలియో నంబర్తో లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్, ఈ ఫోలియో నంబర్తో ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో ఓన్లీ ఆ అకౌంట్లోకే డబ్బులు అనేది మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి డైరెక్ట్గా. మీరు ఒకవేళ రీడీమ్ చేసుకుంటే ఏదైనా యాప్ ద్వారా, గ్రో కానీ, జీరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, ఏ యాప్ అయినా కానీ రీడీమ్ చేస్తే మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్, ఫోలియో లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ వల్ల ఆ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఇప్పుడు లేదు, వాళ్ళు ఆల్రెడీ ట్రై చేశారు డిపాజిట్ చేయడానికి, కానీ ఆ డబ్బులు మీ బ్యాంకులోకి రాలేదు, అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఒక చెక్ పంపిస్తారు మీకు. ఏ అడ్రస్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందో, మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర ఆధార్ పైన మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో కేవైసీ టైంలో, డైరెక్ట్గా ఆ అడ్రస్కి చెక్ పంపిస్తారు అనమాట. అడ్రస్ మీదకి మనకు చెక్ వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి మీకు ఒక్కొక్కసారి రీడీమ్ చేసుకున్నా మీ అకౌంట్లకు డబ్బులు వచ్చేసినా కానీ యాప్లో మాత్రం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మధ్యలో చాలా ఇన్వాల్వ్మెంట్స్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఏస్ ఉంటారు. ఆర్టీఏస్ ఎవరు అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బిహాఫ్ పైన ఇదంతా కూడా సెటిల్మెంట్ చేస్తారు. అలా సెటిల్మెంట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మీరు రీడీమ్ చేసుకున్న అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని వాళ్ళకు బ్రోకర్కి చెప్పడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంలో ఒక 2-3 డేస్ మీకు టైం పడుతుంది యాప్లో కరెక్ట్గా అప్డేట్ కానివ్వండి. ఏ యాప్ అయినా సరే, గ్రో అయినా, జీరోదా అయినా, ప్రతి యాప్లో కూడా టైం పడుతుంది అనమాట. సో ఒకవేళ మీకు యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీరు కస్టమర్ కేర్తో మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళు క్లియర్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటారు, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అలాంటిది ఏదైనా చేంజెస్ చేయాలి అంటే డైరెక్ట్గా ఎంఎఫ్ సెంట్రల్ అని ఒక సైట్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంఎఫ్ సెంట్రల్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి, మీకున్న ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ కోసం అక్కడ మీ ఐడి క్రియేట్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొని, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారు, అక్కడ నుంచి మీరు అప్డేట్ చేస్తే కొద్దిగా టైం పడి అక్కడ నుంచి అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్ సిస్టంలో అనమాట. సో ఇది ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ వే అనమాట. ఏదైనా అప్డేట్ మీరు చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొంతమందికి విత్డ్రాల్స్ కూడా ప్రాబ్లం ఉండకూడదు అంటే ఈ వెబ్సైట్ని వాడి అందులో కూడా మీరు అప్డేట్స్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఏదైనా అప్డేట్ చేయాలి, ఇన్ని రోజుల నుంచి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది అంటే ఈ వెబ్సైట్కి విజిట్ చేసి మీ ఐడి క్రియేట్ చేసుకుని అకౌంట్ దాంట్లో చేసుకోండి. అన్నీ కూడా మీకు అయిపోతాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏదైనా రీడీమ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పటిదాకా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఫోలియో నంబర్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వస్తాయి. రానికి కొద్దిగా టైం పడుతుంది, ప్రాసెస్ కొత్తగా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కానీ కొన్ని రోజులు అయినాక మీకు కూడా అలవాటు అయిపోతుంది. ప్రస్తుతానికి కొత్తగా ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మనం ఇలా చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరికైతే మీ సర్కిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాళ్ళతో కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవగాహన అనేది వస్తుంది. ఫ్యూచర్లో రీడీమ్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు టెన్షన్ అనేది ఉండదు. అంతేకాకుండా మన హిట్ టీవీ మనీని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.